Good afternoon, everyone. Now I am going to explain about leadership education. See, up to your 3 semesters, you have 2 languages and 2 foundation course. But in this semester, you don't have any languages like Telugu and English. You have only foundation course. Those are four foundation courses will be there. Those are entrepreneurship, analytical skills, communication soft skills, leadership. I'll handle 2 foundation course. Those are CSS and leadership education. Yesterday I have discussed about CSS. Now I am going to explain about leadership education course. What is leadership education? అసలు leadership education అంటే ఏంటి అంటే, ఇప్పుడు leadership అంటే న్యాయకత్వం, ఎడ్యుకేషన్ అంటే తెలిసిందే విద్య. సో అంటే ఎడ్యుకేషన్లో ఒక న్యాయకత్వాన్ని ఎలా వహించాలి అనే దాని గురించి మనకి ఈ కోర్సులో ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఈ యూనిట్ వైజ్ చూసుకోండి. ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సులో మనకి ఈ 5 యూనిట్స్ ఉంటాయి. అంటే ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఇలాంటి ఫీచర్స్ ఉండాలి. ఫస్ట్ యూనిట్లో మనకి ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, లీడర్షిప్ అంటే లీడర్షిప్కి సంబంధించిన మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లోనే కొన్ని థియరీస్ ఉంటాయి. అవి డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఇంకా ట్రైట్ థియరీ ఉంటుంది. అండ్ బ్లాక్ అండ్ మౌంటైన్ థియరీ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. అండ్ అట్ లాస్ట్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఈ ఫస్ట్ యూనిట్లో లీడర్షిప్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. క్వాలిఫికేషన్స్ నథింగ్ బట్ అంటే ఫీచర్స్, ఎలాంటి ఫీచర్స్ కావాలి, ఏమేమి ఉండాలి, ఒక న్యాయకత్వం, ఒక విద్యా సంస్థలో, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో న్యాయకత్వాన్ని వహించాలి అంటే ఎలాంటి ఫ్యూచర్స్ ఉండాలి అనేది మనం ఫస్ట్ యూనిట్లో చూసుకుంటాం. అయితే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. డిఫైన్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ఇట్స్ సాలియెంట్ ఫ్యూచర్స్. ఇప్పుడు ఆర్గనైజేషన్, ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఏంటి? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ టర్మ్ ఆర్గనైజేషన్ సిన్స్ ఇట్ ఈస్ డైనమిక్ అండ్ ఎవర్ చేంజింగ్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ ది సొసైటీ, ఇట్స్ మెంబర్స్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనే వర్డ్ని డిఫైన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? డిఫికల్టీ టు డిఫైన్డ్. అంటే ఆ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేకపోతే ఆ వర్డ్ని డిఫైన్ చేయడానికి అది చాలా కష్టం. ఎందుకు అంటే ఇట్ ఈజ్ డైనమిక్ అంటే మీనింగ్ ఏంటంటే శక్తివంతమైంది అని. ఇంకా ఎవర్ చేంజింగ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఏంటో ఒక సంస్థ, అంటే ఒక ఇన్స్టిట్యూట్. అది ఇన్స్టిట్యూట్ అంటే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ ఇన్స్టిట్యూట్ అన్న అవ్వచ్చు. అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మనం కన్స్ట్రక్ట్ చేసాము అంటే అది ఎవర్ చేంజింగ్లా ఉండాలి. అంటే అది ఇంకెప్పటికీ అలా మార్చాలి, ఎలా మార్చాలి అంటే వన్స్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ షుడ్ నాట్ చేంజ్. అదే చెప్తున్నాడు. అంటే ఒక ఆర్గనైజేషన్ని పెట్టాలి, నిర్వహించాలి, అది కన్స్ట్రక్ట్ చేయాలి అంటే హైలీ ఇంపాసిబుల్. అందుకే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి డిఫికల్ట్ టు డిఫైన్ అని ఫస్ట్ స్టార్టింగ్ లైన్లోనే ఇచ్చేసాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ద ఆర్గనైజేషన్ టర్మ్. ఈ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అయితే ఇక్కడ మనకి ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వన్ టాల్కాన్ పార్సన్స్. ఈ వ్యక్తి ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉండాలి, లేకపోతే అందులో ఏమేమి ఉండాలి, ఆ ఆర్గనైజేషన్ సంబంధించి ఏమేమి చూసుకోవాలి అని ఇక్కడ 3 వ్యక్తులు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఫస్ట్ పర్సన్ టాల్కాన్ పార్సన్స్. ఈయనేం చెప్తున్నాడంటే ఆర్గనైజేషన్ యాజ్ ఎ సోషల్ యూనిట్ విచ్ ఈజ్ డెలిబరేట్లీ కన్స్ట్రక్టెడ్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ టు సీక్ స్పెసిఫిక్ గోల్స్. ఆర్గనైజేషన్ని, ఒక ఇన్స్టిట్యూట్ని, ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఇన్స్టిట్యూట్ని మనం కన్స్ట్రక్ట్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఏ గోల్. నీకు ఒక గోల్ ఉండాలి దాన్ని సక్సెస్ చేసుకోవడానికి. లేకపోతే కొంతమంది అనుకున్న గోల్కి రీచ్ అవ్వకపోవచ్చు. చాలామంది ఏంటంటే ఒకటి అనుకుంటారు, ఆ వేలో వెళ్దాం అనుకుంటారు, వెళ్తారు, ఆ గోల్కి రీచ్ అవ్వాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎట్ లాస్ట్ ఫెయిల్ అవుతుంది. అలాంటి ఫెయిల్స్ వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ గోల్ ఇంకొకటి పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది నేను అనుకున్నది సాధించలేకపోయాను అని మొత్తానికి ఇంకా లైఫ్లో నేను మొత్తం కోల్పోయాను, ఇంక ఇదే నా జీవితం, ఇంకొకటి లేదు నాకు అని చెప్పేసి ఇంక అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోయినట్టు మాట్లాడతారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే.
ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ వన్ గోల్, నీకు ఒక గోల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే యూ నీడ్ టు టేక్ ఏ అనదర్ చాయిస్, అది తీసుకోవాలి. ఇక్కడ ఈయనేం చెప్తున్నారు అంటే ఇది ఈ ఆర్గనైజేషన్ అనే దానికి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం లేదా కన్స్ట్రక్ట్ చేసుకోవడం అంటే ఆల్రెడీ ఒక గోల్కి అక్కడ ఆ గోల్కి వెళ్ళాలి అని మనకు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు సిమెంట్, బ్రిక్స్, శాండ్ ఇది కాదు. అక్కడికి వెళ్ళాలి అంటే, నువ్వు ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే నువ్వేమేం చెయ్యాలి, ఎలాంటివి సాధించాలి, నువ్వు ఎక్కడెక్కడ నువ్వు స్టెప్ వేయాలి, అలాగ నువ్వు కన్స్ట్రక్ట్ అవ్వాలి నీకు నువ్వు. ఇక్కడ ఇంకొకటి చెప్పారు, ఆర్ రీకన్స్ట్రక్టెడ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక గోల్కి వెళ్తాం, అది ఫెయిల్ అవుతాం. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు చూస్ అనదర్ గోల్. అది చూసుకుని మళ్ళీ ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినప్పుడు అంటే ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఏమేమైతే చూస్ చేసుకున్నావో దానికి రీకన్స్ట్రక్టెడ్గా ఉండాలి. అంటే ఇంతకు ముందు తీసుకున్న గోల్లో ఏదైనా చిన్ని అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, మేబీ అందుకే ఫెయిల్ అయ్యావేమో. సో ఈసారి వేరే గోల్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంతకుముందు తీసుకునే ఆలోచనల కంటే, ఇంతకుముందు తీసుకునే స్టెప్ కంటే ఇంకా డెవలప్డ్గా ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ని అంటే ఒక గోల్కి రీచ్ అవ్వాలి అని మనం ఎప్పుడైనా అనుకుంటాము, మనకి ఫస్ట్ ఒక ఐడియా అనేది ఉండాలి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అంటే ఇంగ్లీషే ఇంపార్టెంటా మేడం, సబ్జెక్ట్ వద్దా అని అంటే కాదు. బట్ వాళ్ళు స్పోకెన్ చూస్తారు, ఎందుకంటే అవతల ఇంకొక పర్సన్స్ ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, లేకపోతే కస్టమర్స్ ఉంటారు. వీళ్ళందరితో కూడా మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ నీ స్పోకెన్, వెదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, అది ఫ్లూయెంట్గా ఉండాలి. నువ్వు సగం సగం మాట్లాడి భయంతో మాట్లాడితే అది నువ్వు సక్సెస్ అవ్వలేవు. సో అవతల వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు నీ స్పెసిఫిక్గా ఒక గోల్ని పెట్టుకుంటున్నప్పుడు దాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసుకుని వెళ్తున్నావా అనేది చూస్తారు. సో ఇక్కడ టాల్కాట్ పర్సన్స్ అనే వ్యక్తి ఇది చెప్తున్నారు, మనకు ఒక గోల్ ఉండాలి, దాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టాలి అంటే ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, అది కూడా ఒక సక్సెస్కి సంబంధించిందే కదా, అది ఒక గోల్కి సంబంధించి. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నేను పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నా ఐడియాస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎలా వెళ్ళాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడితే పని అవుతుంది, వాళ్ళతో మాట్లాడితే పని అవ్వదు. సో నెక్స్ట్ ఐ హ్యావ్ టు చూస్ అనదర్ పర్సన్, ఇంకొకరిని చూసుకోవాలి. ఇంకా నాకు బాగా నాతో పాటు నేను ఎలాగైతే కష్టపడి పనిచేసి ఇప్పుడు నా గోల్కి నేను రీచ్ అవ్వాలని ఎలాగైతే అనుకుంటున్నానో నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో ఉండాలి, అదే థాట్తో ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడే మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి చూసుకుంటే లూయిస్ ఏ ఎల్లెన్. ఈయనేం చెప్తున్నారంటే ఆర్గనైజేషన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ ద వర్క్ టు బి పెర్ఫార్మ్డ్, defining and delegating responsibility and authority, and establishing relationship for the purpose of enabling people to work most effectively together in accomplishing ఆబ్జెక్టివ్స్. ఈయనేం చెప్తున్నారంటే ఆర్గనైజేషన్ పెట్టాలి అంటే ఆర్గనైజేషన్ యొక్క డెఫినేషన్, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ప్రాసెస్ అంతా ఏంటి అంటే ఇది మీకు మొత్తం ఐడెంటిఫైయింగ్ ద గ్రూప్ టు బీ ఇదంతా ఈయనేం చెప్తున్నారంటే ఒక ఆర్గనైజేషన్ని ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉండాలి అని ఎలా చెప్తున్నారంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ అనేది పెట్టడంలో మొత్తం అందరూ కూడా ఫస్ట్ పని చేయగలే సామర్థ్యం వాళ్ళలో ఉండాలి. ఇంకా ఏంటంటే ఒక్కొక్క పనిని గుర్తించడం అనేది ఉండాలి. ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉండాలి, ఇంకా అథారిటీస్ అనేవి ఉండాలి. ఇక్కడ మనకు చెప్పారు రెస్పాన్సిబిలిటీ, డిఫైనింగ్ అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అండ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ ఫర్ ద పర్పస్. అంటే మనకి ఎక్కడెక్కడ దేనికి అవసరం, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాము అంటే మనం చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడే అవకాశాలు మనకు ఉంటాయి. అవకాశాలు కాకపోయినా మనం వెళ్ళి మాట్లాడే టైం అనేది ఉంటుంది, ఎందుకంటే కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి, లేకపోతే మనకంటే పెద్దవారితో కొంచెం పరిచయాలు ఎక్కువ పెంచుకోవాలి ప్రతిదీ కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక అథారిటీని చూపించాలి, ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇంకా ఏంటంటే అథారిటీ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనేబులింగ్ టు మోస్ట్ ఎఫెక్టివ్లీ టుగెదర్ అంటే కలిసి పని చేయడం.
ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, లూయిస్ ఏం చెప్తున్నారంటే నిజమే, నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అంటే మనంతట మనమే పెట్టలేం. అది మనొక్కరితోనే అయిపోయే పని కాదు. మన చాలామంది కావాలి, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. అయితే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఒకరితో ఒకరు పని చేసుకునే ఆ థాట్ వాళ్ళకు ఉండాలి. వాడు చేస్తున్నాడు, నేను చేద్దాం అనుకున్నది వాడు చేసేసాడు, సో ఐ విల్ డ్రాప్, నేను ఎందుకు చెయ్యాలి, వై షుడ్ ఐ డూ దీస్ ఆల్ థింగ్స్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎవరికైతే ఎప్పుడైతే ఈ థాట్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేం. సో మన చుట్టూ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా మన గోల్కి ఎలాగైతే రీచ్ అవ్వాలని మనకు అనిపిస్తుందో మిగిలిన వాళ్ళకి కూడా అనిపించాలి, చెయ్యాలి. నా బాస్ ఉన్నాడు, నా బాస్ నాకు ఇలా చెప్పారు, ఎంతమందిలో నాకే ఇవన్నీ చెప్తున్నారంటే, సో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, దానికి నేను సమన్యాయం చెయ్యాలి, నా కర్తవ్యాన్ని చూపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఈ గ్రేస్ అనేది ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అథారిటీస్ ఉండాలి. ఇంకా ఏంటంటే పై అధికారులతో మాట్లాడే అవకాశాలు వస్తాయి. సో అప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చెయ్యాలి. ఎక్కడా కూడా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనము అకంప్లిషింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని విషయాల్లో మనం చాలా పర్టికులర్గా ఉండాలి. అది ఫినాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో ఏదన్నా మాట్లాడే రిలేషన్లో అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి పని చెప్పాలి. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిచి ఈ పని అంతా మీరు చూసుకోండి, ఇంకొకరిని పిలిచి ఈ పని మీరు చూసుకోండి, నేను ఎప్పుడు ఏది అడిగితే అది మీరు నాకు చెప్పాలి అని చెప్పి ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా పని చెప్పడం. మనం ఎప్పుడైతే బాధ్యతగా పని చెప్తామో అవతల వ్యక్తి కూడా ఆ పనిని బాధ్యతగా చెయ్యాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఇన్స్టిట్యూట్ అనేది కరెక్ట్గా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్. ఎప్పుడైతే మన ప్రతి ఒక్కరికి ఈ ఆలోచనలతో ఉంటామో, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి అథారిటీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ అనేది కరెక్ట్గా కన్స్ట్రక్ట్ అవుతుంది అనే విషయం లూయిస్ ఏ ఎల్లెన్ అనే వ్యక్తి మనకు చెప్పారు. ఎట్ లాస్ట్ కూన్స్ అండ్ జీ డొనాల్డ్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ కూన్స్, సీ హియర్ ఇట్ ఈస్ ప్రొనౌన్సింగ్ విత్ కే, కూన్స్ అండ్ జీ డొనాల్డ్, కోన్స్ అండ్ జీ డొనాల్డ్. ఈయనేం చెప్పారు అంటే ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ అథారిటీ రిలేషన్షిప్ విత్ ప్రొవిజన్ ఫర్ కోఆర్డినేషన్ బిట్వీన్ దెమ్ బోత్ వెర్టికలీ అండ్ హారిజెంటలీ ఇన్ ద ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈయనేం చెప్తున్నారంటే ఆబ్వియస్గా ఇట్ ఈస్ సిమిలర్ టు సెకండ్ పాయింట్, ఇది కూడా చాలా సిమిలర్గా సెకండ్ పాయింట్తో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అథారిటీ రిలేషన్షిప్ ప్రొవిజన్ ఫర్ కోఆర్డినేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. కోఆర్డినేషన్ అంటే ఏంటి? ఒకరితో ఒకడు పని చేయడంలో ఇష్టపడుతూ చెయ్యాలి, కోఆర్డినేట్ అవ్వాలి. మనం ఎప్పుడైతే ఏదైనా పని చేసేటప్పుడు కోఆర్డినేట్ అవుతామో అది అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది, లేట్గా అయినా ఎట్ లాస్ట్ అయిపోతుంది. కానీ కోఆర్డినేషన్ లేకుండా ఆ పని అవ్వడం చాలా కష్టం. అది ఏదైనా కానీ, అది ఏ పని, అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లో అవ్వచ్చు, ఏదైనా కానీ కోఆర్డినేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. కోఆర్డినేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. అయితే ఈ కోఆర్డినేషన్లో ఉన్న రిలేషన్షిప్ అనేది కూడా చాలా కరెక్ట్గా ఉండాలి అని కూడా ఈ కూన్స్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? బోత్ వెర్టికల్లీ అండ్ హారిజెంటలీ ఇన్ ద ఎంటర్ప్రైజ్ నథింగ్ బట్ ఏంటంటే వ్యాపారం, బిజినెస్. అయితే ఈ బిజినెస్ స్ట్రక్చర్ both vertically and horizontally in the enterprise structure is the essence of organization. ఈ ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ అని చెప్పాను కదా, వ్యాపారం. ఈ బిజినెస్ స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ లేదా ఆర్గనైజేషన్ అనేది మనం తీసుకుంటే ఆ వర్డ్ ఎప్పుడన్నా విన్నాము అంటే అందరికీ బిజినెస్ అనే థాటే వస్తుంది ఆబ్వియస్గా. బట్ ఏంటంటే నేను ఇప్పుడు బిజినెస్ దాని గురించే చెప్పట్లేదు, ఇంకా ఎడ్యుకేషనల్ది కూడా చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అనేది ఈజీ వేలో చెప్తున్నాను. ఇక్కడ ఈ కూన్స్ అనే వ్యక్తి కూడా ఆల్మోస్ట్ లూయిస్ అనే వ్యక్తి ఎలాగైతే చెప్పారో, అంటే ఒక ఇన్స్టిట్యూట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మన రిలేషన్షిప్ అనేవి చాలా కరెక్ట్గా ఉండాలి, మన కోఆర్డినేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. వెర్టికల్లీ హారిజెంటల్ మేడం, వెర్టికల్ లైన్స్ హారిజెంటల్ లైన్స్ అనేది కాదు. అంటే వెర్టికల్లీ హారిజెంటల్లీ అంటే ఏంటంటే టోటల్గా ఎంతమంది అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఉన్నారో మొత్తం అందరికీ కూడా ఏంటంటే అథారిటీ లేకపోతే రిలేషన్షిప్ అనేది, ఇంకా మనం ఏం పని అయితే చేయాలనుకుంటున్నామో అది సక్సెస్ అవ్వాలని
ఇలాంటి థాట్స్ అనేవి మనకి కాదు, మన తోటి వారికి కూడా ఉండాలి. ఇలాంటి థాట్స్ ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్లీ యూ విల్ కన్స్ట్రక్ట్ ఓ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఈ ముగ్గురు చెప్పేది ఇదే, ముగ్గురు చెప్పింది ఒకటే, ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది, ఈ టర్మ్స్ ఉంటాయి, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఖచ్చితంగా మనం ఒక ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయొచ్చు, ఆ ఆర్గనైజేషన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ లాస్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉండవలసిన కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, కాంపోజిషన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఇండివిజువల్స్. ఇక్కడ చూడండి, ద ఆర్గనైజేషన్ ఈస్ కన్సిస్టెడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ద ఇంటర్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విల్ డిటర్మైన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్. యాజ్ సచ్ ఇట్ ఈజ్ ఏ సెపరేట్ ఎంటిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, కాంపోజిషన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ అంటే ఏంటంటే వేరే వేరే వ్యక్తులు ఉండొచ్చు, అంటే ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తులు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి ఇప్పుడు చాలామంది, మీకు ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలామంది డైలీ లేబర్స్ వస్తూ ఉంటారు. సో ఆ డైలీ లేబర్స్ అందరికీ కూడా ఒకరికొకరికి ఇంటర్ రిలేషన్ లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం అక్కడ చెయ్యాలని వచ్చామో అప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మన రిలేషన్ బాగుండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెకండ్ లైన్ లాస్ట్, ద ఇంటర్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విల్ డిటర్మైన్ ద నేచర్ అండ్ స్కోప్. అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఇన్స్టిట్యూషన్లో అడుగు పెట్టామో, అంటే అవతల వాళ్ళకి సాయం చెయ్యాలని ఎప్పుడైతే మనకు వచ్చాయో అది కరెక్ట్గా ఉండాలి. ఇంటర్ రిలేషన్ పీపుల్స్ చాలామంది ఇండివిజువల్గా వస్తూ ఉంటారు, ఇదంతా కూడా అది ఒక స్కోప్, అర్థమైందా? సో ఆర్గనైజేషన్ బిల్డ్ చెయ్యాలి అంటే ఇది ఒకటి ఉండాలి. అంటే ఇంటర్ రిలేటెడ్ పీపుల్ చాలామంది వస్తారు, కానీ ఎప్పుడైతే అక్కడికి వచ్చారో దే హ్యావ్ టు మింగిల్, అంటే అవతల అందరితో కలిసి ఉండే నేచర్ అనేది ఉండాలి, అది లేకపోతే కష్టం. నెక్స్ట్ సెకండ్ బట్, డీలిబరేట్ అండ్ కాన్షియస్ క్రియేషన్. డీలిబరేట్ కాన్షియస్ క్రియేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. అంటే ఏంటంటే కాన్షియస్ క్రియేషన్, ఎప్పుడైతే అలాంటి థాట్స్ అనేది వస్తుందో మనం క్రియేట్ చేసే ప్రతిదానికి కూడా మనం కాన్షియస్తో చేయాలి. అన్కాన్షియస్ మైండ్తో ఉండి ఏదో చేసేస్తాము, మాకు ఈ డీల్ ఇచ్చారు, ఇది కన్స్ట్రక్ట్ చేయమన్నారు, ఇది చేస్తే మాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అందరూ ప్రాఫిట్ కోసమే చేస్తారు. అంటే ఏదో వస్తుంది అందుకే చేస్తున్నాము అని చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనిలో తృప్తి చెందే పీపుల్ ఈ జనరేషన్లో ఎవరు లేరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సెకండ్ ఫీచర్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం లిబరేట్గా ఆలోచిస్తామో మన మైండ్ అంతా కూడా కాన్షియస్గా ఉండాలి. ఏదైతే క్రియేట్ చేస్తున్నామో లేదా ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అందులో కాన్షియస్గా ఉండాలి, అన్కాన్షియస్ మైండ్తో ఉండకూడదు. నెక్స్ట్ వన్, అచీవ్మెంట్ ఆఫ్ కామన్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏంటంటే మనకు ఆర్గనైజేషన్లో ఉండవలసిన సాధారణ లక్ష్యాలు, అంటే కామన్ ఫీచర్. మామూలుగా సాధారణంగా ఉండే లక్ష్యాలు ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో అవతల వ్యక్తి కూడా అలాగే ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. నిన్న మీకు సిఎస్ఎస్లో చెప్పాను ఒక యాటిట్యూడ్ గురించి, పాజిటివ్ యాటిట్యూడ్. మనం ఎప్పుడైనా ఒక పని చేసాము అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటేనే అది చేయగలుగుతాం. నెగిటివ్ థాట్స్ అనేవి ఉన్నాయి అంటే, అవతలవాడు ఏదో అనేసాడు నన్ను, నేను ఎందుకు ఈ పని చెయ్యాలి అని అంటే నువ్వే నష్టపోతావు. సో ఇలాంటివన్నీ కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ని కన్స్ట్రక్ట్ చెయ్యాలి అనే దానికి ముఖ్యమైన ఫీచర్స్ ఏమి ఉండాలో అవి ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ కోఆర్డినేషన్ చెప్పాను, ఒకరికొకరు కోఆర్డినేట్ అవుతూ ఉండాలి. నాకు నేను ఇండివిజువల్గా చేస్తాను, నేను మాత్రమే నాకు ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయమని ఇస్తారు, నేను ఒక్కదాన్నే చేస్తాను, వాళ్ళందరితో నేను చేయడం ఏంటి నాన్సెన్స్ అని నేను అనుకుంటే సెల్ఫిష్గా, నేను ఒక్కదాన్నే హౌ కెన్ ఐ బిల్డ్, నేను ఎలా కన్స్ట్రక్ట్ చేయగలను? సో మనకి ఎప్పుడైతే కోఆర్డినేషన్ ఉంటుందో మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించగలుగుతాం. ఎట్లా? అండ్ నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ రిలేషన్షిప్. ఇందాక మీకు ఒక 3
పర్సన్స్ చూపించాను, అందులో లూయిస్ చెప్పారు. లూయిస్ ఏఎల్ఎన్ అనే వ్యక్తి చెప్పారు, మనకి ఫస్ట్ ఎక్కడైనా ఎవరితోనైనా మింగిల్ అవుతున్నాము అంటే, లేకపోతే ఎవరితోనైనా ఒక దేని గురించైనా మాట్లాడుతున్నామంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గుడ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళతో మాట్లాడే విధానం కానీ ఆ రిలేషన్ ఫస్ట్ నుంచి ఎట్ లాస్ట్ వరకు కూడా చాలా మంచిగా కాపాడుకోవాలి. ఆ మధ్య మధ్యలో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చేసే వ్యాపారంలో కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్కి సంబంధించి, ఏదైనా బిజినెస్ అనే కాదు, ఏ పనిలోనైనా కానీ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కానీ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు బ్రేక్ చేసుకోకూడదు. సో దట్ ఈస్ ద సిక్స్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, సెవెంత్ పాయింట్, వెల్ డిఫైన్డ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ రిలేషన్. దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు సిక్స్త్ పాయింట్. ఇది కూడా ఏంటంటే రిలేషన్షిప్ గురించి చెప్తున్నారు. ఇంకా ఈ సెవెంత్ పాయింట్లో ఇంకా క్లియర్గా ఏంటంటే, ఒక అథారిటీ, మనం ఎప్పుడైతే ఒక అథారిటీని తీసుకున్నామో, ఎప్పుడైతే ఒక అధికారం మన చేతిలో పెట్టారో, ఆ అధికారం చేతిలో పెట్టారు కదా అని చెప్పి మనం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోకూడదు. అది కరెక్ట్గా చెయ్యాలి. అది కరెక్ట్గా చేసి అవతల వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటాయో ఆ పని మనకు అప్పగిస్తారు. సో ఇది కూడా ఆర్గనైజేషన్లో ఉండవలసిన ఫీచర్. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, గ్రూప్ బిహేవియర్ ఆల్సో ఇంపార్టెంట్. మనకి ఒక్కొక్కసారి కొంచెం నెంబర్ ఆఫ్ పీపుల్స్తో, చాలా ఎక్కువ మందితో పనిచేస్తున్నప్పుడు కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా పట్టించుకోకూడదు, బ్రేక్ చేయాలి, అవన్నీ ఇగ్నోర్ చేసేయాలి. ఒక మంచి బిహేవియర్, ఒక గుడ్ బిహేవియర్ అనేది మంచి, అందరితోని డిస్కస్ చేసేలాగా, అందరితోని మంచిగా మాట్లాడేలాగా ఉండాలి. అంటే ఇలా ఎక్కువ మందితో పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి చిన్నగా మనకి చిరాకు, కోపం అనేవి ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ దోస్. అవన్నీ ఇగ్నోర్ చేస్తేనే ఇంకొక స్టెప్ వేయగలుగుతాం. ఒకవేళ ఇలాంటివన్నీ ఉంటాయి, వాడు చెప్పింది నేను చేయడం ఏంటి, యాక్చువల్గా నాకు ఈ అథారిటీ నాకు కదా ఇచ్చాడు, వాడేదో వాడికి ఇచ్చినట్టు వాడు ఫీల్ అయిపోతున్నాడు ఏంటి, ఆ అమ్మాయి ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఏంటి, ఇదంతా నా అండర్టేకింగ్లో కదా ఉన్నది, వాళ్ళు సుపీరియర్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అని మనం ప్రతిదీ పర్టిక్యులర్గా ఆలోచిస్తే, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ స్టెప్తోనే ఆగిపోతాం. సో ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తావో, యూ విల్ గో, నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు. హ్యాపీలీ యూ విల్ గో టు అనదర్ స్టెప్. మనం ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకుంటామో, ఏ స్టెప్ దగ్గర అయితే ఉన్నామో ఆ స్టెప్ దగ్గరే ఆగిపోతాం. ఇవన్నీ ఎప్పుడైతే ఇగ్నోర్ చేసేస్తామో, ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో, అవతల వాడికి ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా మనల్ని ఇంకొక మాట అలా అనాలి అనేది కూడా వాడికి అనిపించదు. సో గుడ్ బిహేవియర్ అనేది కూడా ఉండాలి. ఒక మంచి బిహేవియర్తో అలా అందరి దగ్గర మనం పాటించాలి. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్, పెర్ఫార్మెన్స్ నథింగ్ బట్ ఏంటంటే, మనం చేసే పని తీరు కరెక్ట్గా ఉండాలి. హియర్ మనం ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో, ఒక గోల్, మన గోల్కి రీచ్ అవుతున్నాం. ఒక స్టెప్ బై స్టెప్, వన్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్, ఇలా వన్ స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి ఎప్పుడు వెళ్తాము, మన పనితీరు కరెక్ట్గా ఉంటాయి, మన పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు జాబ్ చూసుకుందాం, మనకి శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఎలా వస్తుంది, పే స్కేల్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు, మన పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనల్ని హై అథారిటీగా ఉంచుతారు, లేకపోతే మనకి పే స్కేల్ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా దీస్ నైన్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్ని మనం కన్స్ట్రక్ట్ చెయ్యాలి అంటే దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ 9 ఫీచర్స్ ఉంటేనే ఒక ఆర్గనైజేషన్ అనేది మనం క్లియర్ కట్గా చక్కగా బిల్డ్ చేయొచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సేలెంట్ ఫీచర్స్. వీల్ కాల్ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకు చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. క్యారెక్టరిస్టిక్స్ అన్న అనొచ్చు, ఫీచర్స్ అన్న అనొచ్చు. అంటే ఆర్గనైజేషన్లో ఉండే ముఖ్యమైన లక్షణాలు, ముఖ్యంగా ఉండేవి. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లీడర్షిప్ ఎడ్యుకేషన్ కోర్స్. ఇంకా ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్లో చూసుకోండి, ఆర్గనైజేషన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఐ వాంట్ టు డిస్కస్ టు యూ మీన్స్,
ఓకే, యూ హ్యావ్ టు బై ఏ మెటీరియల్స్ అండ్ ఆల్. మీరు మెటీరియల్స్ తీసుకోవాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ మెటీరియల్స్ యూ కెన్ రీడ్. మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు పిన్ టు పిన్ చూసుకోవడానికి కూడా మీకు మెటీరియల్స్ ఉంటుంది. లేదు అని అంటే ఐ విల్ సెండ్ ఏ పీడిఎఫ్ అయినా నేను సెండ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.